తులా ఉమ్మ గారు, కరీంనగర్ ఎక్స్ జెడ్పీ చైర్మన్, హరిశంకర్ గౌడ్ గారు, శర్మ గారు, ఈ పత్రికా సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా విశ్వేశ్వరరెడ్డి గారిని కోరుచున్నాం. వినబడుతుందా? ప్రెస్ మిత్రులందరికీ దర్వాజ 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 బంద్ చేయాలి. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మేము దాదాపు అక్కడ 5 వారాలు మరిగూడెం నుంటిమి. మంచిగా మాతోటి సాధ్యమైనంత ప్రచారం చేసినాము. నిన్న రిజల్ట్స్ వచ్చింది, కానీ ఆ రిజల్ట్స్ కూడా మేము పెద్ద నిరాశ ఏం పడతలేము. గెలిస్తే ఇంకా పటాకులు కాల్స్తుంటే కానీ గెలవకున్నా కూడా అది మా గెలిపే అని అనుకుంటుంటేమి. దీంట్లో ప్రచారంలో టిఆర్ఎస్ ఒప్పో కానీ వాళ్ళు ప్రచారం మంచిగా చేసిండ్రు, దుష్ప్రచారం మంచిగా చేసిండ్రు. వాళ్ళ క్యాంపెయిన్ విధానం మంచిగానే ఉండే. ఇంకోటి సింగిల్ పాయింట్ ఆఫ్ కమాండ్ వాళ్ళకు ఉండే. వాళ్ళు ఎన్నో విధానంగా వాళ్ళ క్యాంపెయిన్ డెఫినెట్లీ మా దానికంటే ఎక్కువ ఉండే. కానీ విచిత్రం ఏంటంటే, నేను ప్రత్యేకంగా మున్పు గ్రామాలు ఉన్నాయి అంటే ఆడ శివన్నగూడెం రిజర్వాయర్ వల్ల ఎంతో మంది భూములు పోతున్నాయి, ఊర్లు మునిగిపోతున్నాయి. వాళ్ళ భూములు కాదు, ఇండ్లు మునిగిపోతున్నాయి, జీవన ఆధారాలు పోతున్నాయి, వాళ్ళ జీవితాలు నాశనమవుతున్నాయి. అక్కడ మేము 5 వారాల కింద పోతే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఒక్క ఓటు కూడా పడను. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. 5 వారాల కింద ఇక్కడ ఒక్క ఓటు కూడా పడదు సార్ అని వాళ్ళ ఆ మున్పు గ్రామాలు చెప్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళ ప్రచారం విధానం వల్ల అక్కడ కూడా టిఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది. అంటే ప్రేమతో వేసిండ్రా, లేకుంటే ఊరిచ్చిండ్రా, భయపెట్టిచ్చిండ్రా? నిజంగానే అటువంటి దిగజారిన రాజకీయాలంటే పాపం ఆల్రెడీ వాళ్ళు ఊరు మునిగిపోయింది, వాళ్ళ ఇండ్లు మునిగిపోతున్నాయి, వాళ్ళ భూములు లేవు. అటువంటి జాగాలకు పోయి మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక్కొక్కరికి ఫోన్ చేసి భయపెట్టిస్తుండ్రు. బిడ్డ, ఇక్కడ మాకు మెజారిటీ రాకుంటే మీకు వచ్చే 4 లక్షలు కూడా రాదు, మీ వచ్చే ప్లాట్ కూడా రాదు అని భయప్రాంతాలు పెట్టిండ్రు. కానీ తప్పో ఎప్పో కానీ వాళ్ళకి పనిచేసింది అది. కానీ వేరే చూస్తే వాళ్ళ దుష్ప్రచారము అది కూడా సక్సెస్ఫుల్ ఉండే. ఏది 18,000 కోట్లు వచ్చినాయంట రాజగోపాల్ రెడ్డి గారికి. 5% జిఎస్టీ పెట్టి 10 సార్ల జీవితాలు నాశనం చేస్తుందంట. రైతుల జీవితాలు నాశనం చేస్తామంట. మోటార్లకు మీటర్ పెట్టి పెట్రోల్ డీజిల్ మా వల్ల పెరిగిందంట. తర్వాత తెలుసు పెట్రోల్ డీజిల్ అన్నిట్లో ఎక్కువ ఇక్కడనే ఉన్నది. జిఎస్టీ 5%ల 2.5% ఆయనకే వస్తున్నది, కేసీఆర్కే వస్తున్నది. ఆ జిఎస్టీ పెట్టి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు మొత్తుకుంటున్నారు. ఇవన్నీ కూడా దుష్ప్రచారము. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా, ఇవన్నీ తప్పో ఒప్పో కానీ అవి డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అయినాయి వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్లా, ఎలక్షన్ క్యాంపెయిన్లా. అదే కాక వాళ్ళు సక్సెస్ఫుల్లీ ఎన్నో కాళేశ్వరం ఇష్యూ దాపెట్టించిండ్రు, రియల్ ఎస్టేట్ స్కామ్లు, ఈ లిక్కర్ స్కామ్లు ఇవన్నీ దాపెట్టించిండ్రు. కానీ అయినా కూడా వాళ్ళ 103 ఎమ్మెల్యేలు, 16 మంత్రులు ఉన్న ఎమ్మెల్సీలందరూ, అంటే అందరూ అంటే ఒకరు లేరా ఎమ్మెల్సీలలా, కవిత గారిని దాపెట్టిండ్రు. కానీ తక్కిన ఎమ్మెల్సీలందరూ చేసినా కూడా వాళ్ళు కేవలము ఒక 4.5% ఓటుతోటి గెలిచిండ్రు. మా గెలుపు ఎందుకు అంటున్నామంటే, ఇది గ్రామీణ ప్రాంతాలలో, అది వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ లేదు అని ఓ ప్రచారం జరుగుతున్నది. ఉన్న ఏదో పట్టణాలలో, పెద్ద గ్రామాలలో, టౌన్స్లలో ఉన్నది. కానీ ఇది నిరూపించింది ఏంటంటే, చిన్న గ్రామీణ ప్రాంతంలో కూడా మన బీజేపీ పార్టీ పైలాంచింది. అదే కాక నల్గొండ గడ్డ ఏదైతే జిల్లా వీక్ ఉన్నదో, బలహీనంగా ఉందో బీజేపీకి, అక్కడ కూడా
మేమందరం కలిసి బీజేపీ జెండా పాతినాము. అది గట్టిగా ఉంది. అంతకంటే ఎక్కువ అక్కడ ఆర్గనైజేషన్ ప్రతి గ్రామాలల్లా మండల్ ఇన్ఛార్జ్లు మేమందరం కలిసి ప్రతి గ్రామంకి పోయినాం. ఇంకోటి ఏంటంటే మేము గెలిచినా కూడా దాన్ని ఆల్రెడీ ఎండబెట్టిన ప్రాంతము ఒక నిధులు ఇవ్వలేదు 4 ఏండ్లు. ఇప్పుడు గిట్ట మేము గెలిస్తే నిజంగానే వాడని పీడిస్తుండే. కనీసం ఇప్పుడన్నా ఇంకో ఏడాది ఉండి ఆ డెవలప్మెంట్ అనే చేయండి. ఇప్పుడు ఎంతో మంది మంత్రులు పోయినరు ప్రచారం చేసిండ్రు. ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చామకూర మల్లా, తలసాని శ్రీనివాస్, అక్కడంతా కూడా బీజేపీ గెలిచింది, టీఆర్ఎస్ ఓడిపోయినరు. అంటే వాళ్ళ లీడర్ల వల్ల గెలవలేదు వాళ్ళు, ఇంకేదో కారణం వల్ల గెలిచిండ్రు. ఆ కారణాలు మీ అందరికి తెలుసు దేని వల్ల గెలిచిండ్రు అని. వాళ్ళ లీడర్షిప్ వల్ల గెలవలేదు, ఇంకో వేరే కారణాల వల్ల గెలిచిండ్రు. కానీ ఇక్కడ బరాల్ వాళ్ళు గెలిచింది, కానీ ఇప్పుడు గెలిచినందుకన్నా కనీసం నెక్స్ట్ ఇయర్ వరకు అభివృద్ధి కార్యక్రమం చేయండి. ఎందుకంటే 4-5 ఏళ్ళలో ఏం చేయలేదు. స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసు. 8 ఏళ్లలో మొత్తం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ 2.5 కోట్లు ఇచ్చిండ్రు మొత్తం మున్గోడు నియోజకవర్గానికి. కానీ అదే సిరిసిల్లకు 65 కోట్లు ఇచ్చిండ్రు, గజ్వేల్కు 650 కోట్లు ఇచ్చిండ్రు, సిద్దిపేటకు 718 కోట్లు ఇచ్చిండ్రు. అక్కడ 700 ఇయ్యంగా ఇక్కడ 2.5 కోట్లు ఇచ్చిందంటే ఇది నిజంగానే ఇది తెలంగాణ ఉందా ఏమన్నా? ఇది దీన్ని మొత్తము మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడన్నా కనీసం యాదికొచ్చింది ఎలక్షన్స్ తర్వాత వచ్చే 1 ఇయర్లా కనీసం 100-200 కోట్లు విడుదల చేయండి. 700 చేయకున్నా కూడా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. మీరు పువ్వాడ అజయ్ గారు ఒక మంత్రి ఉండి తనున్న గ్రామం కోర్టికల్, అక్కడ బస్ లేకుంటే బస్ ఇచ్చిండు, చాలా మంచిది, రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల. కానీ అక్కడ దాని పక్కకే ఒక హ్యామ్లెట్ ఉంది 80 గ్రామాలలో, ఇప్పుడు కూడా మిషన్ భగీరథ వస్తలేదు. 15 రోజుల్లో ఆ పైప్ లైన్ తెచ్చి తీసుకొస్తా అన్నాడు, అది ఇస్తే చాలా మంచిది. ఇవి మర్చిపోకండి. లెంకలపల్లిలా మిషన్ భగీరథ పనిచేయకుంటే ఆరో ప్లాంట్ పెట్టిండ్రు, అంటే పనిచేస్తుంది కానీ సరిపోని నీళ్ళు లేవు, సరిపోని నీళ్ళు తీసుకురాండి. వెనక అంటే సీఎం దత్తకు తీసుకున్నారు, సీఎం ఇన్ఛార్జ్ విలేజ్ కదా, అక్కడ వెనక బ్రిడ్జ్ చేసుడు మొదలుపెట్టి 2 పైపులు తీసుకొచ్చి చేసింది, కానీ ఇప్పుడు కనీసం ఆ బ్రిడ్జ్ చేయండి. కానీ లెంకలపల్లి ఇంకో హామీ ఇచ్చిండ్రు మీ మంత్రులందరూ కలిసి, ఏంటంటే లెంకలపల్లిలా ప్రతి దళిత కుటుంబానికి మేము ఎన్రోల్ చేసి ప్రతి దళిత కుటుంబానికి మేము 10 లక్షలు ఇస్తామని ఊరిచ్చి ఓట్లు వేసుకున్నారు, అవి ఇచ్చేసండి. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఈ చెర్లగూడెంలో కూడా ఇండ్లు ఇస్తామన్నారు, మున్పు గ్రామాల ఇండ్లు ఇవ్వండి. ఇవన్నీ చేస్తే మాకు సంతోషము, మీకు సంతోషము, మన ప్రాంతం డెవలప్ అవుతుంది, మన తెలంగాణ డెవలప్ అవుతుంది. బీజేపీ ఇప్పుడు తప్పనిసరిగా ఇది గెలిపేందుకు అంటున్నామంటే, ఇప్పుడు దీనికి పోటాపోటీగా నడిపించే రాజకీయాలలో కొట్లాడే పార్టీ కేవలం బీజేపీ అని తేలిపోయింది. అండ్ బీజేపీ వాళ్ళను అల్కగా కొనలేరు. వచ్చే ఎలక్షన్స్ కొరకు మేము సిద్ధంగా ఉన్నాము. 2023 2024 మళ్ళా దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్ కు ఇది మేము సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ కూడా మొత్తము తెలంగాణ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు. మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఇప్పటికే మునుగోడు ఎన్నికల రిజల్ట్ మీద మా లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, మా అధ్యక్షులు ఈటల రాజేందర్ గారు, ఇప్పుడు మా విశ్వేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అంటే ఇన్ని గొంతుకలు బీజేపీలో పనిచేస్తున్నాయి, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ ఒక గొంతుక, మిగతా అన్ని రీసౌండే. అక్కడ ఓన్లీ ఒక సౌండ్, మిగతా అన్ని రీసౌండే. ఇక్కడ ప్రతి ఒక్క వాయిస్ కూడా సౌండే. ఇకపోతే RRR సినిమాకు బడ్జెట్ 550 కోట్లు అయింది. RRR సినిమా మీ అందరికీ తెలుసు. ఇక్కడ మునుగోడులో గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ఎన్నికల బడ్జెట్ 500 కోట్లు అక్షర. ఈ యొక్క 4.5% యొక్క ఆధిక్యాన్ని కొరకు
గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టింది 500 కోట్లు అక్షరాల. అది కూడా తక్కువ, 550 చిల్లర ఉంది. త్వరలోనే మీకు ఆర్టికల్ రూపంలో ప్రతి రూపాయి ఖర్చు కూడా మీకు అందజేస్తాను. ఎందుకంటే ఒక ఎవిడెన్స్ ఏంటంటే కేవలం 300 కోట్ల మద్యం అమ్మకమే మునుగోడులో జరిగింది. 300 కోట్ల మద్యం అమ్మకమే. అంటే దాన్ని బట్టి ఎంత భారీ బడ్జెట్ ఇది అర్థం చేసుకోగలరు. కానీ ఎన్నిక ద్వారా ఒకటి మాత్రం తేటతెల్లమైంది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ అనేది ఈ రోజు ప్రజల్లో, తెలంగాణ యావత్తు దేశంలో నమోదైపోయింది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్న శక్తి లేదు. వారి అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ నిండా కోవట్టులు, కాంగ్రెస్ ఒకరికొకరు ఎండకెచ్చలాగా కొట్లాడుకోవటం అనేది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ యొక్క నియంతృత్వ పాలనకు, ప్రజాస్వామిక పాలన, ప్రజల పాలన అందించగలిగింది కేవలం బీజేపీ పార్టీ అని మునుగోడు ఎన్నిక ద్వారా అది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మున్ముందు రోజుల్లో ఖచ్చితంగా 2023 ఇది కేవలం ఉపపోరు. అసలైనటువంటి యుద్ధం 2023 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ 2023 ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది ఈ 500 కోట్ల ఫ్లాప్ మూవీ కోట్ల బడ్జెట్ ఎన్నిక అనేది దానికి నిదర్శనం. ఇకపోతే మీ ద్వారా ముఖ్యమంత్రి నేను అడగదలుచుకున్నాను. మీరు ఎన్నికల సందర్భంలో పదే మంత్రులు కానీ ఇతరులు కానీ చాలా మంది ఏం చెప్పారు, మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నాం. కేవలం మునుగోడులోనే 1,20,000 మందిని ఏదైతే ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు వేస్తేనే మాకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వస్తుందని మైక్ దొరికినప్పుడు చెప్పడం జరిగింది. నిజంగా అది నిజమైతే, నిజంగా మీ యొక్క సంక్షేమ పథకాలు అనేది నిజమైతే 20,000 మంది కార్యకర్తలను ఎందుకు పెట్టారు? రోజుకు 20,000 మంది కార్యకర్తలకు రోజు 1,000 రూపాయల బడ్జెట్ వేసుకున్నా తక్కువలో తక్కువ 19,100 మొత్తం 39 కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల జేబు ఖర్చులకే అయినాయి. అంటే నేను చెప్పేది సూక్ష్మ లెక్కలు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పాలి ప్రజలకు మీ యొక్క సంక్షేమ పథకాల యొక్క ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇవ్వట్లేదు. సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మా మహిళల కన్నీళ్లతోని, మద్యం అమ్మకాలతోని 45,000 కోట్ల ఆదాయం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వస్తుందో అత్యధికంగా అమ్ముడుపోయే రాయల్ స్టాగ్ అండ్ బ్లెండర్ స్పైట్ ఇస్తున్నాయి, కానీ కేసీఆర్ ఇవ్వట్లేదని ప్రజలకు తేటతెల్లం అయింది. ఈరోజు తెలంగాణ సంక్షేమ స్ఫూర్తిదాత ఎవరంటే ఖచ్చితంగా రాయల్ స్టాగ్ అండ్ బ్లెండర్ స్పైట్, నాట్ కేసీఆర్. ఇది వాస్తవం. అందుకొరకే మునుగోడులో ప్రజలందరూ, మా వృద్ధులందరూ అడుగుతున్నారు, మీకు నిజంగా అంత ఉంటే మీరు గుజరాత్ లాగా మద్యపాన నిషేధం 2 నెలలు చేసి మీరు సంక్షేమ పథకాలు అమలు చేయండి, అప్పుడు మేము చూస్తామని చెప్తున్నారు. దీన్ని బట్టి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇక రెండోది ఏంటంటే, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడగదలుచుకున్నా మీ ద్వారా, నిజంగా మీరు 500 కోట్ల రూపాయలు పెట్టి గెలిచారు కదా ఒక ఎన్నిక. 500 ఇక్కడ మాకు కేంద్ర మంత్రులు రాలేదు, మా ప్రధానమంత్రి రాలేదు, నా జాతీయ అధ్యక్షులు రాలేదు. కేవలం మేము స్థానికంగా ఉన్నటువంటి మా బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేశాం. మీరు మొత్తం డబుల్ కౌరవ సేవలో వచ్చారు. అయితే ఈరోజు ఎందుకు ప్రజలు నమ్మట్లేరు, ఎందుకు మిమ్మల్ని నమ్మట్లేరు అనేది మీరు పరిశీలించుకోలేదు. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ కూడా చేస్తున్నా, మీరు 500 కోట్ల రూపాయలు ఏదైతే ఎన్నికల గెలుపు కొరకు ఖర్చు పెట్టారో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫండ్స్ లేక విలవిలలాడుతున్నారు. దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా, 500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి మీరు ఎమ్మటే గ్రాంట్ చేయండి. 500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి, మొత్తం 59,500 కోట్లు మీరు డ్యూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎలక్షన్ కొరకే మీరు 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ప్రజల అవసరాల కొరకు ఖర్చు పెట్టలేరా? అంటే 118 మంది ఎన్నికలు రాజీనామా చేస్తూ పెడతా అంటే మీరు అది చెప్పండి.
తెలంగాణ ప్రజలందరూ కలిసి మిగతా ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయమని కోరుతాం. తద్వారా వాళ్ళకు కొంత గొప్ప డెవలప్మెంట్ వస్తుంది. ఇకపోతే ఇప్పుడు మా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు, మేము వదలం. ఎందుకంటే మొన్ననే ఆ సినిమా ఉండే కదా, వదలం బొమ్మాలి అని. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరము రాజకీయాలకు వచ్చింది కేవలం పదవులకో పైసలకో లేకుంటే డప్పు కొట్టడానికో కాదు. అందరూ ఉద్యమకారు ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినటువంటి ప్రతి ప్రామిస్ ఏదైతే చేశారో మునుగోడు ఎన్నికల్లో 57 సంవత్సరాలకు పెన్షన్ 100% ఏదో 100 ఇచ్చి దులుపుకుంటామంటే ఊరుకోము. ప్రతి గ్రామంలో మిషన్ దగ్గర కంప్లీట్ ఇన్కంప్లీట్ వరకు చేస్తామన్నారు, అది వదిలిపెట్టాం. గీత కార్మికులకు 8 సంవత్సరాలుగా ఊరిస్తున్నారు మోపెడ్లు ఇస్తామని. మంగళ ఎన్నికల్లో ప్రతి ఒక్క సొసైటీ దగ్గర పోయి ఎక్సైజ్ ఆఫీసర్లు పోయి మేము ఎలక్షన్ కాగానే మీకు మోపెడ్స్ బైక్స్ ఇస్తామని చెప్పారు. బొమ్మాళి వదిలిపెట్టామని మేము వదిలిపెట్టాం. అదే విధంగా ప్రతి గ్రామంలో ఇంక్లూడింగ్ లంగాలపల్లిలో వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ మేము వదిలిపెట్టాం. ఏదైతే దత్త తీసుకుంటామో 5,000 కోట్లతోని ఈ ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఎందుకంటే అది ఉంది కదా సినిమా శ్రీమంతుడిలా, మేమైతే వదిలిపెట్టాం. మేము ప్రతి ఊర్లో దండోరా వేస్తాం. ఇక ఎందుకంటే మా ఉన్న గ్రామ కమిటీలు మా బూత్ కమిటీలు అన్నీ ఉన్నాయి. ఒక 15 రోజులు 1 మంత్ గ్యాప్ ఇస్తాం. 1 మంత్ తర్వాత ప్రతి ఊరికి వెళ్తాం. ఇంతటితో ఆపం. మీరు చేసినటువంటి ప్రామిసులు నేత కార్మికులకు చేసినాయి, గీత కార్మికులకు చేసినాయి, దళితులకు 500 ఏదైతే లెంకల పెళ్లిలో 100 కాదు, హుజూరాబాద్ లో 23,000 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. అట్లనే మునుగోడులో మీరు ప్రతి గ్రామంలో పోయిన దగ్గరకల్లా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి మీరు దళిత బంధు ఇస్తారని హామీ ఇచ్చారు. అది వదిలిపెట్టాం. ఖచ్చితంగా మేము వెంటబడతాం. వెంటబడటమే కాకుండా ఈ యొక్క మీరు చేసినటువంటి వాగ్దానాలు మీరు ఒకవేళ అమలు చేయకుంటే ఏదైతే శివన్నగూడెం కృష్ణాంపల్లి రిజర్వాయర్ల యొక్క నిర్వాసితులు బెదిరించి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేది, వాళ్ళకి ఇల్లు ఇచ్చేది, మీరు వాక ఓటేయకుంటే మేము ఇవ్వమని బెదిరించారో వీటన్నిటిని ఎండగట్టి మొత్తానికి 2023లో మాత్రం మునుగోడులో డిపాజిట్ లేకుండా మాత్రం ఖచ్చితంగా చేస్తాం. మేము ఇక్కడితో ఎన్నిక అయిపోయిందని ఊరుకోండి. పోతే అదే విధంగా అంతిమంగా నేను ఒకటి మళ్ళా ముగించమని చెప్పదలుచుకున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి వివిధ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు జెండాలు ఎజెండాలన్నీ పక్కకు పెట్టి ఈ రోజు కేవలం బీజేపీ ఒక్కటే తెలంగాణలో రాజకీయ వెట్టి చాకిరిని అంతం చేయగలిగినటువంటి శక్తి కేవలం బీజేపీ పార్టీకే ఉంది. కాబట్టి ఎట్లయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సకల జనులు కలిసి మనం చేశామో ఈ రోజు ఆ బీజేపీ పార్టీ ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ ప్రణాళిక, ఆ నాయకత్వం ఇస్తుంది. కాబట్టి మీరందరూ కలిసి చేయండి. పార్టీలో వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు మీ యొక్క శక్తి యుక్తులు నిర్వీర్యం చేయకుండా బీజేపీతో కలిసి రండి. ఖచ్చితంగా 23లో ప్రజాస్వామిక తెలంగాణ, అందరి తెలంగాణ, కొందరి తెలంగాణ కాదు అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ సాధించుకుంటామని ఈ ఎన్నికల కేవలం ఉపపోరు అసలు యుద్ధంలో బీజేపీ గెలవబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ బస్టర్ కాలే, బ్లాక్ బస్టర్ 500 కోట్లు తీసుకుంటే 2,000 కోట్లు కలెక్షన్ అయింది. ఇక్కడ 500 కోట్లు పెడితే వచ్చింది 4% మెజార్టీ. అది బ్లాక్ బస్టర్ కాదు, ఇంకా నెగిటివే. అభ్యర్థి ఎన్ని కోట్లు, ఎన్ని కోట్లు మీ సినిమా అనేది తీయలే కదా, మీ సినిమా తీస్తే కదా ఫ్లాప్ అయ్యేది. అసలు స్క్రిప్ట్ ఇంకా మొదలు పెట్టా, స్క్రిప్ట్ 2023కి మా సినిమా ఉంటుంది. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది బీజేపీ ట్రైలర్ మాత్రమే. ఎమ్మెల్యే కొనుగోలు చూసిండ్రు. ప్రదీప్ రావు గారు 2 నిమిషాలు. ఈ ఎలక్షన్ లో పెద్దలు ఇద్దరు ఎక్స్ఎంపీలు చెప్పినట్టుగానే విపరీతమైన డబ్బుతో సరే గెలిచినా గెలుపుగానే స్వీకరిస్తున్నాం. మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక స్ఫూర్తితోని ఈ ఓటమిని అంగీకరిస్తూ
ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు చెర్లగూడెం విలేజ్ మాకు నేను పర్సనల్ గా పోయి ఉంటుంది. అది టోటల్ ముంపు గ్రామం. అసలు వాళ్ళు ప్రాజెక్ట్ వచ్చినందుకు బాధ లేదు వాళ్ళకి అక్కడ. కానీ వాళ్ళకి మినిమం 4 లక్షలు ఇచ్చిండ్రు. ఆడ 60 లక్షలకి ఎకరం భూమి ఉంది. ఇండ్ల జాగలు కూడా ఇయ్యలే. తిట్టనోళ్ళు కేసీఆర్ ఫ్యామిలీని కానీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఆ కుటుంబంలో లేరు. ఎందుకంటే వాళ్ళకి ముట్టిందే ఎకరానికి 4 లక్షల చొప్పున. అట్లాంటి విలేజ్ లో కూడా వీళ్ళందరూ కూసుండబెట్టి మీరు కనుక ఈ ఊర్లే మెజార్టీ కనుక రాకపోతే రాబోయే రోజులలో మీకు ఇంకొక రూపాయి కూడా మేము ఇయ్యం. అట్లా బెదిరించి అక్కడ టిఆర్ఎస్ కు మెజార్టీ వచ్చే విధంగా ఆ గ్రామ పెద్దలంతా ఏడ్చుకుంటా చేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అది రాజకీయాలలో అది మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా వాళ్ళ కష్టాలను ఆదుకొని అట్లాంటి కాడ ఎక్కడైనా నీతిగా నిజాయితీగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, ఇది మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్. రాజగోపాల్ రెడ్డి గారు అయితే మేమైతేంది ఒక మంచి స్ఫూర్తితోని పనిచేసినాం. ఆ పని మేము ఓడిపోయినా మాకు నిరుత్సాహం లేదు. తప్పకుండా ఇప్పుడు కూడా ఎక్కడన్నా అవసరం ఉంటే మేము పోయి ఆడవాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సి దామోదర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు. ప్రధానంగా అంటే అన్ని విషయాలు ఉదయం నుంచి కానీ నిన్న మా అధ్యక్షుల వారు ఇవన్నీ కవర్ చేశారు. ఒకే ఒక విషయం మాత్రం మేము ఇక్కడ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మునుగోడు ఎలక్షన్ ఒకటే కాదు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మరి బీజేపీ విజయడంకా మోగిస్తుందని చెప్పడానికి ఇది ఒక మైల్ రాయి అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఈ మునుగోడు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడానికి తెలంగాణ న్యాయవాదుల సంఘంగా మేము ఆనాడు ఆయన పట్టుకొచ్చి పార్టీ పెట్టించి ఎంత కష్టపడి పార్టీని పెట్టించినామో, పార్టీ నిర్మాణం చేయించినామో, పార్టీని అధికారంలో తేవడానికి కృషి చేసినామో, న్యాయవాదులందరూ కూడా మరి వాళ్ళ అసంతృప్తి ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ఒక కుటుంబం కోసం కాదు, ప్రజా తెలంగాణ కోసం అని ఆనాడు మనం అనుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయినాయో దేవుడెరుగు, కానీ ఇవాళ వాళ్ళ ఆస్తులు మాత్రం రాయల్ స్టాక్ నుంచి మరి అదేంది హైయెస్ట్ రాయల్ స్టాక్ పోయింది. తర్వాత వాళ్ళ ఆస్తులు అప్పుల నుంచి లక్షల కోట్లు ఇవాళ మీరందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ మొన్న మునుగోడు ఎలక్షన్ లో మేము ప్రత్యక్షంగా చూసాం, మేము కూడా పాల్గొన్నాం. స్వచ్ఛందంగా హైకోర్టు నుంచి 500 మంది న్యాయవాదులు 4 బస్సులు వేసుకొని, కార్లు వేసుకొని స్వచ్ఛందంగా నియోజకవర్గాన్ని తిరిగి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, ప్రజా వ్యతిరేకమైన అహంకార పూరితమైన పరిపాలన చేస్తున్న కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడడానికి ఎంత కష్టపడి ఆయన అధికారంలో తెచ్చినామో అంతే కష్టపడి నిన్ను కూల్చడానికి కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేయడానికే న్యాయవాదులందరూ వచ్చి మరి అన్ని పట్టణాల్లో తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏ న్యాయవాది నిన్ను నిలబెట్టి నీకు ఈ రాజ్యాధికారం ఇచ్చారో అదే న్యాయవాదులు ఈ సంవత్సర కాలంలో ఈ పతనానికి కూడా మరి కంకణం కట్టుకొని నిన్ను ఓడించడానికి కృషి చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.